తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణపై కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై పార్టీ శ్రేణులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్ఐఆర్ పేరుతో అధికార పక్షం చేసే అక్రమాలను అడ్డుకోవడంలో పాటు పార్టీ ఓట్లు ఎక్కడ తొలగించకుండా కాపాడాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. బూత్ కమిటీల పని అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. వ్యవస్థలు మేనేజ్ చేయడంలో బహుశా ఇండియాలో ప్రధానమంత్రి కూడా ఎన్నుకున్నంత శక్తి ఉంటుంది. అలాంటి చంద్రబాబు నాయుడు మారీచుల గురువు, కక్కుటమార విద్యలకు పెట్టిన పేరు, ఆయన చుట్టూ తయారైన శక్తులు కూడా అట్లాంటివి. గతంలో అనుభవం కూడా ఉంది మనకు. 19 ఎన్నికల ముందు అందరూ గమనించారు. నా గుర్తుని 40-45 లక్షల ఓట్లు తీయించారు. చంద్రబాబు నాయుడు కేసు ఏం చేశారంటే సేవామిత్రని ఆపెట్టి తిరిగి పంపించి 40 లక్షల దాకా తీసేసినారని తర్వాత మన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో అందరూ ఈసీకి పోయి అక్కడ పోయి వాళ్ళకు మొదలుపెట్టి అక్కడ నుంచి మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ చేయించి నానావిధాలు కూడా మనం తెచ్చుకోవాల్సి వచ్చింది. అంటే ఫెయిర్ ప్లే ఉంటుంది అని మనం దిగుతాం. ఎన్నికలంటే ఫెయిర్ ప్లే కాదు, మోసం మాత్రమే చేసి ఇది కావాలనుకునేవారు అవసరం ఉన్నప్పుడు మనం అది చేయకపోయినా కనీసం మనం అప్రమత్తంగా ఉండాలి. మనం దెబ్బ తగ్గకుండా అట్లా దెబ్బ కొట్టడానికి ఇప్పుడు అవకాశం బాగా వచ్చింది. ఎస్ఐఆర్ అధికారంలో ఉండేవాడికి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎస్ఐఆర్ అంటే 2000 ఇప్పటికి 24 ఏళ్ల క్రితం 2002 జాబితాతో చూస్తారు. 2002 జాబితా అంటే అప్పటికి ఇప్పటికి 2-3 జనరేషన్లే మారిపోయింది. ప్రధానంగా ఉండేది ఇక్కడ కూడా అలర్ట్గా ఉండడము, అందరినీ అలర్ట్ చేయడము, ఆయన మీ ఓటు కాపాడుకోండి అని చెప్పడం, వాళ్ళకు పక్కన నిలబడడం, ఇది చేయాల్సింది బాధ్యత మొత్తం మన మీద ఉంది. అది మనకు అవసరము, రాష్ట్రానికి అవసరము, ఓటర్లకు అవసరము, ప్రజలకు అవసరం. అందువల్ల క్రమమైన ఉన్న ఓటు ఏది పోకుండా చూడడం, మనకు వచ్చే ఓటు మన సింపథైజర్ అయితే అసలు జారిపోకుండా ఎట్లా చూసుకోవాలని ఈ రెండు మనం ముందున్న రక్షణ కట్టాలి. లేదు 25లో ఇప్పుడున్న ఓటర్లు అందరూ వాళ్ళు ఎక్కడున్నా పోకుండా చూడడం అట్లా, ఈ రెండు మన ముందున్న బాధ్యత. దీనికోసం ఒక ఎక్సర్సైజ్ చేయాలా, సీరియస్గా చేయాలా, కోఆర్డినేటెడ్గా చేయాలా. అండ్ ఎలక్షన్ కమిషన్ రిప్రజెంటేటివ్ యాక్సెప్ట్ చేసిన మన అట్లొచ్చి డిప్యూటీ కింద గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే బిఎల్ఓ ఉంటారో అల్టిమేట్ బాయిల్స్ డౌన్ అంతా కిందికి పోయేది బిఎల్ఓ దగ్గరికి పోతుంది. మన వైపు నుంచి పొలిటికల్ పార్టీ నుంచి బిఎల్ఏ దగ్గరికి పోతుంది, బూత్కి వెళ్తుంది దాకా. సో ఈ బూత్ లెవెల్లో కోఆర్డినేట్ చేసుకుంటే సహజంగానే మనకు ఏదైనా ఇట్లాంటి జరిగినా ఉన్న 1000-1200 ఓట్లను ఎవరైతే నిజంగా లేని ఓట్లు ఉంటే తీసేసినా ఓకే, ఉన్న ఓటు పోకుండా మన ఓటు అయితే మరింత జాగ్రత్తతో, మనకు వస్తున్న ఓటు అయితే మరింత జాగ్రత్తతో వాటిని ఐడెంటిఫై చేసి కంటిన్యూ అయ్యేట్టు, లేదంటే మళ్ళీ రీఇన్స్టేట్ అయ్యేట్టు అంతవరకు హ్యాండ్ హోల్డింగ్ చేయడం, ఐడెంటిఫై చేసి హ్యాండ్ హోల్డింగ్ చేయడం. లైక్ ఎలక్షన్ కమిషన్ ఎట్లయితే ప్రిపేర్ అవుతుందో, ఇప్పుడు సెన్సస్ కమిషన్ వాళ్ళైతే ఎట్లా ప్రిపేర్ అవుతారు, ఒక ఎక్సర్సైజు దానికి ముందు గ్రౌండ్ వర్క్ చేసుకోవడము, ఆ తర్వాత క్యాంపెయిన్ లాగా జరిగినది. మన వైపు నుంచి మనం కూడా అది ప్రిపేర్, స్ట్రక్చర్ పూర్తి ఫామ్ కావాలి, బిఎల్ఏలు పక్కగా ఫిల్ కావాలి. ఇప్పటికే లిస్ట్ వచ్చాయి బిఎల్ఏలు క్యాన్సర్. అయితే చాలామంది మన పార్టీలో మన కోఆర్డినేటర్లు కావచ్చు, నాయకులు ఎలక్షన్లుగా టైం ఉంది కదా, నార్మల్ కోర్స్ ఆఫ్ దీని ప్రకారం మనం చేసుకోవచ్చు కదా, గ్రామ నాయకులు ఉంటారు, అందరు ఉంటారు కదా అనుకుంటున్నాం. కానీ మధ్యలో తక్కువ టైం ఏదైతే షార్ట్ స్పాన్లో పడే దెబ్బ, ఆ తర్వాత మళ్ళీ మనం రికవర్ అవ్వడానికి లేదా దాన్ని మళ్ళీ నార్మల్ తెచ్చుకోవడానికి టైం పడుతుంది, మిస్ కూడా కావచ్చు. కాబట్టి ఆ టైంకే మనం అలర్ట్గా ఉండడం అవసరం. కాబట్టి దానికోసం ప్రత్యేక ఏర్పాటు చేద్దామని అనుకున్నాం. ఒకటేమో ఈ స్ట్రక్చర్ ఒకటి ఫామ్ చేసుకోవడం. ఇప్పుడు కార్మికులంతా ఐక్యతతో ముందుకు వెళ్లాలని ప్రముఖ పారిశ్రామికవేత్త ద్వారంపూడి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వాండ్రం గ్రామంలో శ్రీ రామాంజనేయ తాపి మేస్త్రి సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. జెండా ఎగరవేసి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన నాయకులకు శాలువాలు కప్పి
పూలదండలు బొకేలతో ఘనంగా సన్మానించారు. అనంతరం నారాయణ రెడ్డి మాట్లాడుతూ అందరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పనిచేయాలని కోరారు. సర్పంచులు, చాంబర్ మండలి మాజీ అధ్యక్షుడు, టీడీపీ గ్రామ అధ్యక్షుడు దాసరి వెంకటకృష్ణ మాట్లాడుతూ గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. పారిశ్రామికవేత్త నారాయణ రెడ్డి సహకారంతో వివిధ పనులు జరిగాయని తెలిపారు. ఆయన సహకారంతో ఉండి కలిసిపూడి, పెదపుల్లేరు, వాండ్రం, ఎన్ఆర్పీ అగ్రహారం తదితర గ్రామాల్లో వివిధ పనులు జరిగాయని వివరించారు. ఎంపీటీసీ సభ్యులు పీవీఆర్కే ఆంజనేయరాజు మాట్లాడుతూ ఐక్యతతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు గడి గోవిందరావు, కందుల రాధా బలరాం, ఏడంగి యేసు, ఎం శ్యామ్, తాపి మేస్తుల సంఘం నాయకులు సూర్యనారాయణ, మీసాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా మరి శ్రీ రామాంజనేయ కార్మిక సంఘం వారు తాపీ మేస్తుల సంఘం వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మరి ఈ మేడే సందర్భంగా మనం రెండో సంవత్సరం ఈ బిల్డింగు పూర్తి చేసుకొని మరి ఈ రోజున కార్మిక దినోత్సవం, జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ చేసిన డయాస్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన మరి వాండ్రం శ్రీ రామాంజనేయ తాపీ మేస్తుల సంఘం వారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, మరి గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలందరికీ కూడా ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రపంచ మీడియా దినోత్సవాన్ని ఇవాళ మన వాండ్రం గ్రామంలో రామాంజనేయ తాపీ మేస్త్రి సంఘం వారు ఇక్కడ మేడే జరుపుకోవటం చాలా సంతోషకరమైన విషయం. అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ భవన కార్మికులందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మన పెద్దలందరూ మాట్లాడే రెండు రకాలు కూడా, ముఖ్యంగా భవన కార్మికులు అంటే చాలా ప్రమాదమైన పరిస్థితుల్లో పనిచేస్తుంటారు. ఇప్పటికప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అందరూ ఉన్నారో లేదు ఇక్కడ, మీ వెనకాల ఫ్యామిలీ ఉంది, అది ఎప్పుడు మర్చిపోవద్దు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా దాతగా మా కంపెనీ తరపున మీ అందరం మీ వెనకాల ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం సెలవు తీసుకుంటున్నాను. దినోత్సవం సందర్భంగా ఈరోజు మన గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మా వాండ్రం తాపీ మేస్తులు మరియు భవన కార్మికులు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే మేడే పర్వదినం ఇది ఈ కళ్యాణ మండపంలో 2వ సంవత్సరం చేసుకోవడం జరుగుతుంది. ఇలాగే గ్రామంలో మరెన్నో మేడే కార్యక్రమాలు చేసుకుని మీ అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ భవన నిర్మాణ కార్మికులందరూ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఫస్ట్ రోజు కార్యక్రమం మన ఊర్లో ఇలా చేసుకుంటామని చాలా సంతోషంగా ఉంది. వారు కలిసికట్టుగా గ్రామంలో ఒక సంఘం భవనం ఉంటే బాగుంటుందనే ఆలోచనతో మన గ్రామ ప్రజలందరూ కలిసి సమైక్యతో పంచాయతీ తీర్మానంతో గ్రామ ప్రజల అనుమతితో కూడా ఈ రెడ్డి గారి సహకారంతో ఈ మేడే దినమున మరి తాపీ మేస్త్రి రామాంజనేయ తాపీ మేస్త్రి సంఘం కలిసి ఇంత చక్కటి భవనాన్ని నిర్మించుకున్నారంటే వారి తాపీ మేస్త్రి యొక్క శక్తియుక్తులు కాదు, కానీ మన గ్రామానికి ఒక ఆణిముత్యం శ్రీ ద్వారంపూడి నారాయణ రెడ్డి గారు. ఎందుకంటే నారాయణ రెడ్డి గారి త్యాగ ఫలితమే ఈ రోజున ఈ భవనంలో మనం ఇక్కడ కూర్చుని చక్కగా మాట్లాడుకోగలుగుతున్నాం, ఏ కార్యక్రమాన్ని చేసుకోగలుగుతాం. ఈ భవన నిర్మాణం 2 years పూర్తయింది. ఎందుకంటే 2 సంవత్సరాలు ఈ కట్టుకుంటాం, భవన నిర్మాణం నిర్మాణం చేసుకుంటాం చాలా శుభపరిమాణం అని మనందరం కూడా చెప్పుకోదగిన విషయం. ఎందుకంటే ఆనాడు గ్రామ సర్పంచ్ గారు గ్రామంలోనే మన పంచాయతీ కార్యాలయంలో ఈ యొక్క భవన నిర్మాణం కట్టుకోవడానికి తాపీ మేస్త్రులందరూ వచ్చినప్పుడు ఈ యొక్క స్థలాన్ని కేటాయించి ఆటపాటలతో గడపాల్సిన వయసులో మృత్యువుతో పోరాడుతున్నాడు ఆ పసివాడు. 1-2 రోజులు కాదు, 2 నెలలుగా నరకం అనుభవిస్తున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్రం గ్రామానికి చెందిన మామిడిశెట్టి దుర్గా శ్రీనివాస్ కుమారి దంపతుల ఏకైక కుమారుడు భరణి సాయి కుమార్ పొరపాటున కూల్ డ్రింక్ అనుకుని డ్రైన్ క్లీన్ ద్రావణాన్ని తాగడంతో అన్నవాహిక లోపలి పేగులు కాలిపోయాయి. కళ్ల ముందే కుమారుడు నరకయాతన పడుతుంటే చూసి తట్టుకోలేక శస్త్రచికిత్స చేయించే స్తోమత లేక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కుమారుడిని కాపాడుకునేందుకు దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో భీమవరం విశ్రాంత ఉపాధ్యాయుడు జి కృపానిధి, సేలం మార్టిన్ బాబు, శిరీష్ కుమార్, పీజేఎస్ మార్టిన్, గంటా రత్నకుమార్, జీవి కాంతారావు, ఆకువీడు ఆదర్శ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్
కె చంద్రశేఖర్లు సంయుక్తంగా ఆ బాలుడికి 7,500 ఆర్థిక సాయం అందజేశారు. చదువుకు వయసుకు అడ్డు కాదని నిరూపిస్తూ పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని ఓ తల్లి ఆచరణలో చూపించారు. తన కుమారుడితో పాటు 10వ తరగతి పరీక్షలు రాసి ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణులై అందరికీ ఆదర్శంగా నిలిచారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలకు చెందిన ఈ తల్లి కొడుకుల విషయంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి అభినందనలు తెలియజేశారు. పాలకొల్లుకు చెందిన బండారు లక్ష్మీ లహరి గృహిణి చదువుకోవాలనే బలమైన ఆకాంక్షతో ఆమె ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతిలో చేరారు. అదే సమయంలో ఆమె కుమారుడు విజయ్ కూడా 10th పరీక్షలకు సిద్ధమయ్యాడు. నిన్న విడుదలైన ఫలితాల్లో తల్లి లక్ష్మీ లహరి 360 మార్కులతో, కుమారుడు విజయ్ 562 మార్కులతో ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణులయ్యారు. దీంతో వారి కుటుంబంలో ఆనందం వెల్లివేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మేడే సందర్భంగా పమిడి ముక్కల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. కార్మికుల కోసం రాష్ట్రంలో 15 చోట్ల వసతులతో కూడిన లేబర్ అడ్డాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన. పాలకొల్లో మంత్రి నిమ్మా రామనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు. చంద్రబాబు కార్మికుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని వెల్లడి. రెండేళ్లుగా జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించిన చంద్రబాబుని ఎల్లో మీడియా ప్రశ్నించాలి. మాజీ మంత్రి జోగి రమేష్ ఫైర్. ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి. పార్టీ శ్రేణులకు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచనలు. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.